అందరికి నమస్కారం అండి. రీసెంట్‌గా నేను 'కిష్కింధ పూరి' మూవీ చూశానండి. మన బెల్లంకొండ భారతి చూశానండి. బెల్లం గారు సినిమాలో యాక్చువల్లీ వీవీఎస్ కంటే బెల్లం గారు డిఫరెంట్ కంటెంట్ తీసుకొనెళ్తున్నారు. తను ఒక మెయిల్ ఐడీ కూడా ఇచ్చారు. ఏమైనా స్టోరీస్ ఉంటే చెప్పండి. నేను తీయడానికి రెడీగా ఉన్నాను. స్టోరీ బాగుంటాయి అని చెప్పారు. చాలా చాలా మంచి హెల్తీ డిసిషన్ అది. కమింగ్ టు ఏంటంటే మనకు మూవీలో నేను ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చూశాను. డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే ఒక 15 మినిట్స్ వరకు मतलब 5 మినిట్స్ వరకే పేషెంట్ సారీ కట్, 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 కట్. అందరికి నమస్కారం అండి. యాక్చువల్లీ రీసెంట్‌గా నేను 'కిష్కింధ పూరి' మూవీ చూశాను. ఈ మూవీలో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ డైరెక్టర్ గురించి ఒక్కసారి చెప్పాలనుకుంటున్నానండి. తనేంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనుకుంటా మేబీ స్టార్టింగ్ 5, 10 మినిట్స్‌లోనే ఇది మీకు అట్రాక్ట్ చేస్తుంది. మిమ్మల్ని సీట్‌ల నుంచి లేవనివ్వదు అని చెప్పి అన్నారు. బట్ స్టార్టింగ్ 5-10 మినిట్స్ కాదండి. 10 మినిట్స్, 15 మినిట్స్ వరకు జస్ట్ ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ తర్వాత అంతా పెద్దగా అంతేం లేదండి. కొన్ని కొన్ని షాట్స్‌లలో కొద్దిగా ఎర్రర్ అనిపించింది. బట్ దీన్నేంటంటే కంప్లీట్‌గా ఎర్రర్ అని చెప్పి చెప్పలేమండి దీన్ని. దీన్ని ఫ్రాంచైజ్ టైప్ కూడా చెప్తున్నారు. బట్ భయపడడంలో కొంచెం తక్కువనే చెప్పుకోవచ్చు. 'కిష్కింధ పూరి' స్టోరీ బేస్ ఏంటి అందరూ ఊహించిన కథనేనండి. ఇప్పుడు ఎలా దానికి సొల్యూషన్ వస్తుంది. దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ వేలో దాన్ని పట్టుకొని దాన్ని సాల్వ్ చేయడమే మెయిన్ కాన్సెప్ట్. కొన్ని కొన్ని మనకు విలన్ ఉంటాడు. విలన్ క్యారెక్టర్ వరకొచ్చేసి చాలా బాగా అనిపించింది నాకు. 'అనుపమ పరమేశ్వరన్' గారిది లాస్ట్‌లో ఒక చిన్న షాట్ ఉంటుంది. అది చాలా బాగా అనిపించింది. ఒకటి లాస్ట్ ఒక 10 మినిట్స్ ఉంటుంది పరమేశ్వరన్ గారిది. అది కూడా బాగా అనిపించింది. ప్లస్ హీరోకి దెయ్యం వచ్చినట్టు ఉంటుంది. అది చాలా తొందరగా వచ్చింది. తొందరగా వెళ్ళిపోయింది అనిపించింది. అది కూడా సెకండ్ హాఫ్‌లో ఒక 20 మినిట్స్ కవర్ చేసుంటే ఒక రేంజ్‌లో ఉంటుందండి. అంత బా అనిపించింది. పరమేశ్వరన్‌కి కూడా 'అనుపమ పరమేశ్వరన్‌కి' కూడా ఒకసారి దెయ్యమొస్తుంది. ఆ దెయ్యమొచ్చినప్పుడు కూడా చాలా తొందరగా అయిపోయినట్టు అనిపించింది. అది కూడా ఇదొక 15 మినిట్స్, అదొక 15 మినిట్స్ పడినుంటే ఆల్‌మోస్ట్ హాఫ్ అన్ అవర్ సెకండ్ హాఫ్ మొత్తం సూపర్ అయిపోతుండే ఇది. ఫస్ట్ హాఫ్‌లో మొత్తం సింపుల్ సోది అందరిని కలపడము, ఎక్కడెక్కడో తీసుకెళ్లడము, మీకు హారర్ ఉందని చెప్పి భయపెట్టేయాలని చెప్పుకోవడం ఇలాంటివి పెట్టారు. సింపుల్ స్టోరీ. నాకు తెలిసి దీనికంటే 'రాజుగారి గది 1, 2' ఇలాంటివి వచ్చాయి కదండీ! అవి కొంచెం బెటర్ అనిపించింది నాకు కంపేర్ టు 'కిష్కింధ పూరి'. బట్ కొత్త డైరెక్టర్ కాబట్టి ఎక్స్‌పెరిమెంట్ చేశారనుకోవచ్చు. బానే ఉంది. పర్వాలేదు. బట్ మరీ అంత ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోలేదు. థియేటర్‌లో చూసేంత ఎక్స్‌పీరియన్స్ కూడా ఏం లేదది. జస్ట్ మన ఫోన్‌లో చూసుకోవచ్చు. ఓటీటీలో కూడా వస్తాయి. అలా ఉంది. కానీ ఒకటేంటంటే బెల్లం గారు డిఫరెంట్ కథలు ఎంచుకుంటున్నారు. అట్‌లీస్ట్ ఒక దారిలోకొచ్చారు. మేబీ ఈ మూవీతో గాకుండా గాని నెక్స్ట్ 1, 2 మూవీస్‌లలో తను 100% సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా కష్టపడుతున్నాడు పాపం బెల్లం గారు. మళ్ళీ ఇంకోటేంటంటే తను ఉన్నదున్నట్టు చెప్పేస్తాడండి. చాలా బాగా అనిపిస్తదది. తన కష్టం కనిపిస్తుంటది. ఏదో పెద్ద ప్రొడ్యూసర్ కొడుకుని నేను అని అన్న ఈగోలు అలాంటివి ఏం చూయించడు. ఇగ మ్యూజిక్ అంటారా చాలా దారుణంగా కొట్టారండి. ఎవరో గాని చాలా దారుణంగా కొట్టారు. 'కిష్కింధ పూరి' ఒక హారర్ మూవీకి కొట్టే అంత మ్యూజిక్ అతను కొట్టలేడని అనిపించింది. ఫైనల్‌గా నేనిచ్చే రేటింగ్ ఔట్ ఆఫ్ 5 2.5 ఇవ్వగలుగుతానండి. అంతకు మించి ఎక్కువ ఇవ్వలేము. ఎందుకంటే నేను హారర్ మూవీ లవర్ ఎస్పెషల్‌గా అస్సలు భయపెట్టలేదండి ఇది. ఒక 2, 3 షాట్‌లు తప్ప ఎక్కడ భయపడలేదు. అది. థాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ అండి.